హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అనమాట. సవ్యంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకోండి. నిన్నైతే గృహప్రవేశం అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా గృహప్రవేశానికి నేనేం స్వీట్ చేశానో తెలుసా? ఉందండి చాలా కేశవాయ స్వాహ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నవదుర్గాయ మహాకాయ బ్రహ్మవిష్ణు శివాత్మం త్రికాల జ్ఞాన సంపన్న భువనేశ్వర్యై నమః ఆవాహిత శ్రీ లక్ష్మీ आवाज देवताभ्यो नमः मनस्संकल्पित सिद्धिरस्तु सिद्धांत स्वामी देवता प्रसाद अनुग्रह सिद्धिरस्तु ಇದು ಟೋಟಲ್ ನಮ್ದಿಲ್ಲ ಇದು ತಗೊಂಡಿ ಅವ್ರಿಗೆ ಕೊಡಿ ಎಷ್ಟೆಷ್ಟು ಎಷ್ಟು ನಮಗೆ ಹಾಕು ನಿಧಾನ ಸಾಕು ಸ್ಲೋగా మరగాలంటే అంటే ಹೆಸರೇನು ಸ್ವೀಟ್ ಹೆಸರು ಸ್ವೀಟ್ ಕೇಸರಿ ಬಾತ್ ಕೇಸರಿ ಬಾತ್ ತುಂಬ ಇಷ್ಟ ಕೇಸರಿ ಬಾತ್ ಬಣ್ಣ ಯಾವ ಬಣ್ಣ ಕೇಸರಿ ಬಣ್ಣ ಇತ್ತಾ ಕೇಸರಿ ಬಣ್ಣ ಇಲ್ಲ ಅನ್ಕೋತೀನಿ ತರ್ಸ್ಲಾ కలర్ కలరా కలర్ ఈ మధ్య షాప్స్ లో అమ్మట్లేదుగా బంద్ చేసినట్టు మమ్మీ రెడీ అవుతుంది సో ఆంటీ అండ్ మై సిస్టర్ చేస్తున్నారు స్వీట్ ఏం వాసన గుమాయిస్తుంది నిజంగా, వాసనే వాసన. ఈరోజు మా చెల్లి వంట, మా ఇంటికి కొత్త ఇంట్లో ఫస్ట్ టైం మా చెల్లి వంట చేసింది. తన చేత్తోనే తింటున్నాం మేము ఇవాళ. కేసరి బాత్ అంటే స్వీట్.
ఫోటో ఇందులో ఇందాక పైనాపిల్ వేసారు వీళ్ళు. పైనాపిల్ వేస్తారంట దీంట్లో ఫ్లేవర్కి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎలా ఉన్నాను? ఆ శారీ స్లిమ్గా భలే అందంగా ఉన్నాం. పట్టు శారీ తీసుకుని కూడా అవన్నీ బస్తాల్లో వేసి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. అట్టపెట్టిలో మా ఇల్లు చిన్నది కదా, పాత ఇల్లు. అవి తీసుకోవడానికి మళ్ళీ ఏ టైం అయితే తెలియదు, టైం లేదు, కళ్ళ ముందు నీకు కనిపించింది. పైగా పూజకి కూడా మెత్తగా ఉంటుందని చెప్పేసి కట్టుకున్నా నాడుపేట శారీస్. కట్టుకున్న తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ మా శిరీష ఇచ్చేసింది. చాలా బాగుందా? ఈరోజు సత్యనారాయణ పూజ. నిన్న గృహప్రవేశం అయిపోయింది, మంచిగా చేసుకున్నాం, బాగా అనిపించింది. ఎలా ఉందమ్మా? బాగున్నావు, స్లిమ్ అయిపోయాక భలే ఉంది మా మమ్మీ. శారీస్ ఏం కట్టినా ఎంత బాగున్నావు నిజంగా. పొంగల్ వండుతా నేనైతే, ప్రసాదం కేసరి తయారు చేస్తా. చెప్పా మా మమ్మీ శారీ కట్టుకుంటుంది, మా వీళ్ళు ప్రసాదం చేస్తున్నారు. పూజ టైం అవుతుంది కదా, ఇది 12 లోపే చేసేయాలి కాబట్టి ఇంకా టైం లేక పిల్లల చేత చేద్దాం, అన్ని నేనే చేయాలంటే ఎలా కుదిరిద్ది, వాళ్ళకి కూడా అలవాటు చేయాలని అదనమాట. సో ఈ రోజు అయితే ఇలా రెడీ అయ్యాను. అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మా కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా కష్టపడి నేను ఇల్లు కట్టుకున్నాను. నా కళల హౌస్ అనమాట, నా డ్రీమ్ హౌస్. సంతోషం అందరికీ. పైకి రా. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం జీవితం మొత్తం కష్టపడతారు. నేను కూడా చాలా కష్టపడ్డాను. కష్టపడి మీ సపోర్ట్ లేకపోతే ఈ రోజు నేను ఇంట్లో పైకి వచ్చేదాన్ని కాదు. అసలు అన్నిటికన్నా ముందు నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి కదా. యూజ్ ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా, చూసారు కదా. కానీ పూలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడే చూడడం ముదిరాప్సాన్ లాగా. మా శతాక్షి శిరీష అనే కెమెరా తీస్తుంది ఫ్రెండ్స్ మాకు, అందుకని చెప్పేసి అందరం నేను పూజలో కూర్చుంటా కదా, అప్పుడు కూర్చుంటాం కదా, ఒకరికొకరు మేము సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేసుకోరు. అది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాది సత్యనారాయణ పూజ. ఇళ్ళలో కట్టుకోవడం అనేది సొంత ఇంటి కళ నెరవేరినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కళ్ళ ముందు నీళ్ళు ఒకటే తక్కువ. నిన్నైతే ఏడ్ చేశాను నాకు తెలియకుండానే. బడా ఏడ్ చేసింది. సత్యనారాయణ పూజకి మేమందరం ఇలా ఉన్నాం. మా ఇల్లు మేము ఈ ఇంట్లో పాలు పొంగిచ్చి సంతోషంగా ఉండాలని మీరు కోరుకోండి. నైట్ ఇక్కడే స్టే చేసాం. పూజ పాలు పొంగిచ్చిన తర్వాత ఇక్కడే పడుకోవాలంటే కదా, ఇక్కడే పడుకున్నాం. ఇక పొద్దున్నే మళ్ళీ మా ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు అన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ అయ్యాం అనమాట. అందరికి దండాలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్లకి, నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడాను పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇవాళ మీరు లేకపోతే నేను లేనండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను పచ్చగా కళకళలాడుతా, నిండు 100 ఏళ్ళు ఇలాంటి ఇల్లు ఇంకా ఎన్నో కట్టాలని. నాకు ఈ ఇల్లు అంటే ఇష్టం. ఇక నాకు పెద్ద కోరికలు కూడా ఏం లేవు. నాకంటే ఒక ఇల్లు ఉన్నారు కాబట్టి ఇల్లు కట్టుకున్నాము. అది మీ సపోర్ట్ తీసుకొని నేను ఇంకంతా పైకి వచ్చానండి. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎవరి కోసం కష్టపడి వచ్చాం, ఎందుకోసం వచ్చాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ నన్ను సపోర్ట్ చేయకపోతే ఈరోజు నాకు అసలు ఈ లైఫే లేదు. నేను మాటల్లో వర్ణించలేను, చెప్పలేను. మీరు ఉంటేనే ఇదంతా మీతోనే సాధ్యం. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు ఈ జీవితంలో, ఈ లైఫ్లో ఎవరు ఇవ్వలేదు. నేను వెనకబడిపోతానేమో, నా లైఫ్ ఇక అయిపోయిందనే రోజుల్లో మీరు నాకు ఒక సపోర్ట్ చేసి నేను ముందు నడిపించారు. మీరు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకొని ఇంత సుఖశాంతిగా సంతోషంగా పిల్లల్ని తీసుకొని ఇలా పూజలు అవన్నీ చేసుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం అండి, ఏ పూజ చేసినా, ఏ ఇల్లు కట్టినా, ఏం చేసినా సరే నా ఫాలోవర్స్కి నా ఫాలోవర్స్కి చూపించాలనేది నా తాపత్రయము. నా ఫాలోవర్స్ చూపించాలని ఏం చేసినా వీడియో కోసం చేస్తున్నాను ఉంటుంది. అసలు నేను ఏం చేసినా సరే నేను బతికింది ఫాలోవర్స్ మీద, నేను బతికింది వాళ్ళ మీద. నేను నా ఫాలోవర్స్కే మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలా, నా ఇల్లు చూపించాలా, నా ఇల్లు అలంకరించి చూపించాలా, పూజలు చూపించాలని నా లైఫ్ డ్రీమ్ ఒకటి ఉంది అని అంటే అది నా ఫాలోవర్స్ కోసం నేను బతుకుతాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫాలోవర్స్కి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడాను శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన లైఫ్ గొప్ప లైఫ్. మీరు ఇచ్చిన సపోర్టు, మీరు ఇచ్చిన అభిమానం, మీరు ఇచ్చిన ప్రతిదీ నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. నన్ను నిలబెట్టారు అంటే అది మీరే. మీకు అందరికీ దండాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ పూజ కాబట్టి సంతోషంగా చేసుకోవాలని కోరుకోండి. అలాగే ఒక శుభకార్యానికి పూజారి గారు ఎంతో అవసరం పడుతూ ఉంటారండి. మా ఇంట్లో యూట్యూబ్ హౌస్ కట్టినప్పుడు కానీ, ఇల్లు 3 స్టార్ బిల్డింగ్ కట్టినప్పుడు కానీ, స్థలం కొనాలన్నా, భూమి పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, సత్యనారాయణ పూజలు కానీ, అలాగే పాలు పొంగించాలన్న ప్రతిదీ కూడా ఈ పూజని కాంటాక్ట్ అవుతూనే చేస్తూ వచ్చాం. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, పిల్లలకి బారసాలు కానీ, అన్నప్రసాదాలు కానీ, ప్రతి ఒక్క శుభకార్యానికి ఈ పూజారి గారిని సంప్రదించండి. వీళ్ళు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలండి. మీ జాతకం ఎలా ఉంది, ఇప్పుడు మీరు మంచి టైం ఉందా, బ్యాడ్ టైం ఉందా, ఈ టైంలో పెళ్లిళ్ళు చేయొచ్చా, అలాగే బిజినెస్ చేయొచ్చా లేదా అనేది వివరంగా చెప్తారు. ప్రతి ఒక్కదానికి మంచి చెడు కనుక్కొని శుభకార్యాల కోసం, శుభ కార్యక్రమాల కోసం వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు పెద్దవాళ్ళు, మా తండ్రి వయసు వాళ్ళు. వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ చెప్పినట్టుగా నేను చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఇల్లు కట్టుకున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, భూమి పూజ, గృహప్రవేశాలు, ఇక వాహనాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, మా పిల్లలకి ఫ్యూచర్లో వీళ్ళు చదువులు కానీ, పాప మంచిగా పాస్ అయింది అన్నారు. అది నిజమైంది. ఇంకా మంచి పొజిషన్ చాలా బాగుంటుంది అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వలేదు. నా పేరు పరం, నా పిల్లల పేరు పరానే చెప్తూ వచ్చారు. చాలా ఆయన చెప్పినట్టు జరుగుతుంది. మంత్రసిద్ధి, వాక్సిద్ధి అంటారు చూడండి, బాలవాక్కు, బ్రహ్మవాక్కు. వీళ్ళు చాలా సీనియర్స్ అండి నిజంగా. ఇవాళ అసలు ఏదైనా సరే మనకు ఒక పెద్ద దిక్కు ఉండాలి, గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ అంటూ మనకు పెద్దగా వాళ్ళలాగా చేసుకుంటా పోతే అంత మంచి జరిగింది. మీకు శుభకార్యాలకి వీళ్ళని సంప్రదించండి.
హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా గృహప్రవేశానికి నేను చేయలేదు, పిల్లలు చేశారు. పిల్లల చేత ఆంటీ చేయించారు. ఇదిగోండి దగ్గర ఇక్కడ చూపించు. చూడండి, ఇది ఇక్కడ కేసరి బాతు ఉత్త ప్యూర్ నెయ్యి జీడిపప్పు వేసి చేయించారండి. చాలా బాగా చేస్తున్నారు. ఇది ప్రసాదం. మా ఇంట్లో నిన్న గృహప్రవేశం జరిగింది కాబట్టి పొద్దున్నే సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలి కాబట్టి ఆ స్వామికి ఇష్టమైన కేసరి బాతు ఇక్కడ ఇదే చేస్తారు. తర్వాత మనకి బొంబాయి ఇదే రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, దాంతో కూడా చేస్తారు. అది పూజారిగా చేస్తారు అనమాట. మేము పొద్దున్నే లేచాము, నైట్ 3:30 లేచి ఇదంతా స్టార్ట్ చేసాము. అసలు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కొత్త పొయ్యి మీద నిన్నైతే పాలు పొంగిచ్చాము, ఈరోజైతే కేసరి బాతు చేసాము. ఇల్లు అయితే ఇలా డెకరేషన్ చేసాము. చూడండి ఎంత బాగుంది మా ఇల్లు లైటింగ్ తోటి. ఇక్కడ ఎన్నో వీడియోస్ చేయాలి, మిమ్మల్ని అందరిని మెప్పించాలి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలి. ఈ లైఫ్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కదండి. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకున్నాం. కొత్త ఇంట్లో ఇంక ఇలాంటి ఎన్నో పలావులు, చికెన్లు అన్నీ చేసి మెప్పించాలని హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఓకేనా. బయటికి వెళ్ళి పసుపు కలరాడతాం. ముత్తైదులు వచ్చారు. బట్టలు కూడా కొన్నాను, కొన్ని శారీస్ అవన్నీ. ముత్తైదులకి శారీస్ అవన్నీ పెట్టుకొని మంచిగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సత్యనారాయణ స్వామి పూజకని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బయట వచ్చిన వాళ్ళకి పసుపు వేయాలి. అయితే కేసరి బాతు ఆంటీ సపోర్ట్ తీసుకొని నేను చక్కగా చేశాను. ಏನಿಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಒಂದೊಂದು ಕಾಲ ಇಲ್ಲ ನಮ್ಮ ಕಡೆ ಹಂಗೆ ಮಾಡೋದು ಎಲ್ಲರಿಗೂ. ಹೌದಾ ಸರಿ ಸರಿ. ಅದು ಲಕ್ಷ್ಮೀದೇವಿ ತರ ಯಾರೈತೆ ಮುತ್ತೈದು ಬರ್ತಾರೆ ಅವ್ರು ಲಕ್ಷ್ಮೀದೇವಿ ತರ. ದೇವ್ರ ತರ కాసేపు పట్టుకొడతాం. ఫింగర్తో పెట్టాలి అంతకు ఫింగర్తో పెడతారు. మనకు పెట్టుకునేటప్పుడు మనం ಯಾರು ದೊಡ್ಡ ಮನಸ್ಸು, ಯಾರ್ದು ಚೆನ್ನಾಗಿದೆ ಅವ್ರ ಅಮ್ಮ ತರ ಅವರೇ ಭಗವಂತ ಅಷ್ಟೇ. ಅದೇನೇ ಮುಖ್ಯ. ಬೇಡಪ್ಪ ಆ ಹೂವ ಕೊಡವ పెట్టానమ్మా ఆంటీకి పెట్టు. కుంకుమ పెట్టాలి. అదే నేను పెట్టినట్టు. ಸತಾಕ್ಷರ ಒಂದು ಪಿನ್ನ ಕೊಡವ ಸಿರಿ. ಹಾಂ ಕೊಡ್ತೀನಿ. అక్షంతలు అక్కడ సో ఎందుకంటే నేను ఇప్పుడు వెయిట్ లాస్ అయిన తర్వాత శారీ కట్టుకోవడం వెయిట్ లాస్ అయ్యాక నిజంగా ఎంత బాగుందో ఇప్పుడు
హ్యాండ్స్ కానీ చెస్ట్ రేస్ దగ్గర మొత్తం బాగుంది ఇప్పుడు ఫేస్ కానీ 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. మా అమ్మాయి అయితే 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యింది. చిన్న అమ్మాయి అయితే 6.5 కేజీలు. మేమందరం స్పార్కిల్లో జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అనేది అయ్యాము. మీరు కూడా అవ్వాలనుకుంటే చక్కగా స్పార్కిల్ కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ మీద పెడుతున్నాను, వీడియో కింద కూడా ఇస్తున్నాను. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి 68 కేజీలకు వచ్చాను. 42 కేజీస్ వెయిట్ లాస్. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల మేడంకి ఈరోజు మా గృహ ప్రవేశానికి మీరు అందరూ బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకేనా? సత్యనారాయణ స్వామి పూజ. ఇదేనా? ఇవన్నీ పూజ సామాన్లు, పూలు, ప్రసాదానికి కావాల్సినవి అన్ని పూజలు ఎవరు చేయాలి కావాల్సింది. సో ఇవన్నీ అన్ని తీసుకున్నాను. ಪೂಜೆ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ ಪೂಜೆ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಎಷ್ಟು ಬೇಕು ಪಾತ್ರ ಕೊಡ್ತೀನಿ.
ಅಲ್ಲೇ ಚಾಕ್ ಇದೆಯಾ ನೋಡು ಇಲ್ವಾ ಇಲ್ಲೇ ಇತ್ತು ಚೆಕ್ ಮಾಡೋದು ಅಲ್ಲೇ ಕೆಳಗಡೆನಾ ಸ್ಲೋ ಜತ್ತಾಕ್ಷಿ ಅಷ್ಟೊಂದು ಹಾಕ್ಬಿಟ್ಟು ಫೋನ್ ಮಾಡ್ಬಿಡೋದಲ್ಲ ಇದಕ್ಕೊಂದು ಕೋಕರ್ ಹಾಕ್ಬಿಡ್ಬೇಕಾ ಕೇಶವಾಯ ಸ್ವಾಹ ಕೇಶವಾಯ ಸ್ವಾಹ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ ಇದೇ ಕೈ ಒರೆಸ್ಕೊಳ್ಳಿ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಬೇರೆ ಮೇಲೆ ಇದೆ ಚಿಕ್ಕಲ ಇದು ಹಾಕಬೇಡ ಮಜಾ ಮಾಡ್ತಾರೆ छोटे बच्चा के सर्वेषां योगेनां भूतागमसमानिवे ಭೂಮಿ ಮೇಲೆ ಈ ಮನೆ ಕಟ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಪ್ರಾವಿಷನ್ ಮಾಡ್ಕೊಂಡಿರಲ್ಲ ಅಂತ ಇಟ್ಬಿಡಿ ಭೂಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ಅಪಲ ಮಂದಯ ಭೂತಾಯ ಭೂತಾಯ ದೇಶ ಚಂದ್ರಮಾನ್ಯ ಅಪರಾಧ ಭೂತಾಯ ಅಂದ್ರೆ ದೇವಾಗಾರದಲ್ಲಿ ಜಾಪಿ ಹೋದಿನ ಭೂತಾಯ ಸಮಾನವೇ ಪೃಥ್ವಿ ಪ್ರಯಾತ ಲೋಕಾದ ದೇವಿ ಕೃಷ್ಣನಾಥ ಭೂತಾಯ ಭಾಮದೇವಿ ಭೂತಾಯ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಓಂ ಪ್ರಣಾಯಾಮ ಪ್ರಾಣಾಯಾಮ ಯೋಗ त्रयोदशाब्दोपासनावासरस्तु भगवान् वृत्तायां लक्ष्मी समेत वेंकटेश्वर देवता कुलदेवता प्रीत्यर्थं पूर्वसंकल्पितं प्रकारेण नवग्रह समये नूतन गृह प्रवेश समये आवाज लक्ष्मी समेत श्री चित्राक्षर पूजामहं करिष्ये आवाज वदनाभ्यो दोषनिवारणार्थं आवाज वदनाभ्यो नमः वासनः वासरस्तु परमेश्वरं प्रीत्यर्थम् अस्माकं प्रभुनां जगद्देवी विजय भय आनन्दस्तैश्वर्या प्रीत्यर्थं धर्मार्थकामोचनं मम जन्मनि हे जन्मनि जन्मान्तरे सर्वे सप्त द्वीपो
पूजयामि मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभुवेमुदेजाय नमाय श्री महादेवाय नमः आवाहन श्री आदित्य देवताभ्यो नमः प्रार्थना पूजयामि नवग्रह आवाहन देवताभ्यो नमः प्रार्थयामि पूजयामि ओम ओम राम गुप्ता ब्यानवा देव तदिनी ब्यानवा ओम मधुमा ब्यानवा देव मनमिका ब्यानवा राम कनिष्ठिका ब्यानवा राम करतगष्टा ब्यानवा ओम उदयाय ओम श्रीसे स्वाहा शिवाय शिरो गौजायो ज्योतिषोमात्मने नेत्रत्राय अस्त्रा भूभो सोनो अभिनिधि मंत्र ಬಲಕ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿರೋ ಉಸಿರು ಮುಚ್ಚುವ ಎಲ್ಲನೇ ಆ ಕಳಸದ ತುಂಬಿ ಇಂದ್ರಲೋಕದಿಂದ ಸತ್ಯನಾರಾಯಣ ಕರ್ಕೊಂಡು ಕೂಡಿಸಿದ್ವಿ ಅಂತ ಓಂ ಆವಾದಿತಾಭ್ಯೋ ನಮಃ ತದಾ ಕಲಶ ಕರಧ್ಯಾನ ರಾಮಕೃಷ್ಣಾಭ್ಯಾನ ಓಂ ಇದು ಅಷ್ಟ ದಿಕ್ಕು ಕಡೆಯಿಂದ ಎಂಟು ಕಡೆ ಹಾಕೋತ ಮುಂದಿನ ಸುಳ್ಳು ಮುಂದಕ್ಕೆ ಹಾಕಿ ಎರಡು ಕಾಲ ಚೆನ್ನಾಗಿ ಹಾಗೆ ಬಿಟ್ಬಿಡು ಎರಡು ಕಾಲ ಹಾಕಿದ್ರೆ ಸುಮ್ಮನೆ ಆಮೇಲೆ ಹಂಗೆ ಪಶ್ಚಿಮ ದ್ವಾರೇ ದ್ವಾರೇ ನಮಃ ಬಲಾಯ ನಮಃ ಪ್ರಭಾಯ ನಮಃ ಉತ್ತರ ದ್ವಾರೇ ದ್ವಾರೇ ನಮಃ ಕುಮುದಾಯ ನಮಃ ಕುಮುದಾಕ್ಷಯ ನಮಃ ತನ್ಮಧ್ಯೆ ನವರತ್ನ ಖಚಿತ ದಿವ್ಯ ಸಿಂಹಾಸನೋಪರಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವತಾ ದ್ವಾರಪಾಲ ಪೂಜಾ ಸಮರ್ಪಯಾಮಿ अतः पीठ पूजा करिष्ये ओम आधार शक्ति नमः पूर्वाय सूर्यमंडलाय नमः विष्णवे नमः मुक्तिमंडलाय नमः वट्टिमंडलाय नमः ईश्वराय नमः श्रीमद्देश्वराय स्वामिने नमः पीठ पूजां समर्पयामि कलश पादक हां बिडो ओम अतः पादक पूजा करिष्ये फोटो पादक ओम इंद्राय नमः आग्नेय नमः यमाय नमः रुद्राय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशाय नमः दिक्पालक पूजां समर्पयामि ಈಗ ಎರಡು ಹೂವು ಅಕ್ಷತೆ ಸೇರಿಸಿಕೊಳ್ಳಿ ನಾನಾ ರತ್ನ ಸುವೇಶಾಚ್ಯಂ ಸ್ವರ್ಣ ತೇಜೋ ವಿಭೂಷಿತಂ ಆಸನಂ ದೇವ ದೇವೇಶ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಪ್ರತಿಕಿಷತಾಂ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿನೇ ನಮಃ ರತ್ನ ಸಿಂಹಾಸನ ಸಮರ್ಪಯಾಮಿ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ಮೇಲೆ ಕರ್ಕೊಂಡು ರತ್ನ ಸಿಂಹಾಸನ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಅಂತ ಅಸಂಸನ್ ಮಾಡಿಕೊಂಡು ಪಾದಕ ಕಳಿಸಿದ ಪಾದಕ್ಕೆ ಓಂ ಕ್ಷೀರ ಸ್ನಾನಂ ಕರಿಷೇ ಓಂ आप्यासे समोष्ट्यं भवाव आकुडे हूव असे आकुडे आप्यासे समोष्ट्यं भवावाचकने क्षीरेण स्थापयामि सद्यो जातं प्रवद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नासि भवे भवस्वमां भवोद्भवाय नमः हरिस्नानं करिष्ये ओम दधिक्रावण्णकांशं विष्णोरस्वस्य वाजिनः सूराभिनवकात् ओम शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो सहस्रानुजित् ओम तच्छयो रावणीमहे गातुं विज्ञाय गातुं विघ्नपतये देवी सुस्थिरस्त्रः सुस्थिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाद्वेषं जम्नात्सुद्धिपतये शं चतुष्पदे ओम शान्तिः 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 ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षं सहस्रपात् स भूमिं विश्वतोरुत्पाद्य तिष्ठद्धशाङ्कुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं
उदामृतत्वस्येषानः इदन्नेनादिरोहति एतावानस्य महिमातो जायागुं च पूरुषः पादो अस्ति विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादो त्वदैपुरुषः पादो अस्येह भवत् पुनः ततो विश्वं व्यक्रामत्साशनानशने अभि तस्मात् विसाते चित्रावम् आवाज सत्रह संयोगाभ्यो नमः वस्त्र ओम सत्यदेवाय नमः भागो पूजयामि सत्यात्मने नमः गुरो पूजयामि सत्यदेवाय नमः ज्ञानं पूजयामि सत्यदेवाय नमः जिह्वा पूजयामि सत्यईशाय नमः गुरो पूजयामि सत्यरूपाय नमः पूजं पूजयामि सत्यदेव्याय नमः दिनकं पूजयामि सत्यवटवे नमः निधिं पूजयामि सत्योदराय नमः उदरं पूजयामि सत्यधर्माय नमः हृदयं पूजयामि सत्यकामाय नमः वाचो पूजयामि सत्येताय नमः सत्यजनं पूजयामि सत्यपा सत्यदेवाय नमः चंपकपुष्पं समर्पयामि सत्यात्मने नमः जाजीपुष्पं समर्पयामि सत्यदेवाय नमः कलापुष्पं समर्पयामि सत्यसंकल्पाय नमः सत्यपुष्पं समर्पयामि सत्यमीशाय नमः ब्रह्मपुष्पं समर्पयामि सत्यरूपाय नमः लीलापुष्पं समर्पयामि सत्यदेव्याय नमः सेवक्यां समर्पयामि भूमिं समर्पयामि सत्यौषधाय नमः दानिपुष्पं समर्पयामि सत्यनन्दाय नमः देवदानपुष्पं समर्पयामि तुलसी आकड़े अरे हुआ सत्य औषधे नमः सुगंधराजं समर्पयामि सत्य धरूपिणे नमः अर्कपुष्पं समर्पयामि सत्यनारायण स्वामिने नमः पुष्पपूजां समर्पयामि मूर्छा पूरी तुलसी पूजा ಮಾಡಿ ಇದು ಪೂಜೆ ಮಾಡಿ ಅಮ್ಮ ಒಂದೊಂದೇ ತುಳಸಿ ಹಾಕ್ತಾರೆ ಕಳಸದ ಪಾದಕ್ಕೂ ओम अदा पुष्प पूजांच करिष्ये पत्र पूजांच करिष्ये सत्यदेवाय नमः तुलसी पत्रं समर्पयामि सत्यात्मने नमः जाजी पत्रं समर्पयामि सत्यरूपाय नमः जगुपत्रं समर्पयामि सत्यसंकल्पाय नमः बिल्वपत्रं समर्पयामि सत्यदीशाय नमः दुर्वाय समर्पयामि सत्यरूपाय नमः सेवत्यां समर्पयामि सत्यसेव्याय नमः मृगपत्रं समर्पयामि सत्यौषधां सुगन्धराजं समर्पयामि सत्योदराय नमः गणपत्रं समर्पयामि सत्यधर्माय नमः विष्णुपत्रं समर्पयामि सत्यकामाय नमः वायुपत्रं समर्पयामि ಕೆಂಪು ಎಲ್ಲ ಕಡೆ ಸುತ್ತ ಕಡೆ ಕೆಂಪು ಕಾಣಬಹುದು ಇದು ಊದಿನ ಕಡ್ಡಿ ತೆಗೆದು ಸಿಕ್ಸ್ ಕುಡಿತೀಗ ಹಾಂ ನಿಧಾನಕ್ಕೆ ಹೂವು ಇಡ್ತಾ ಬರಬೇಕು ಓಂ ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ನಾವು ಪೂಜಾಂತ ಕರಿಸೇ ಓಂ ಕೇಶವಾಯ ಓಂ ನಾರಾಯಣಾಯ ಓಂ ಮಾಧವಾಯ ಓಂ ಗೋವಿಂದಾಯ ಓಂ ವಿಷ್ಣುವೇ ನಮಃ ಮಧುಸೂದನಾಯ ಮಾಧುರ್ಯಮಾಯ ವಾಮನಾಯ ಮಾ ಶ್ರೀಧರಾಯ ಮಾ ಶ್ರೀ ಕೇಶಾಯ ಮಾ ಮುನಾ ಇತ್ತೋಳಿ ಇದನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟೋತ್ತರ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಹೇಳ್ತೀನಿ 108 ಹೂದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಬೇಕು आवाय देवताभ्यो नमः ओम सत्यदेवाय नमः निनाक्य उठ्याते सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः सत्यभूताय नमः कोनी नक्षत्र ಇಲ್ಲ ಕಾಳ ನಕ್ಷತ್ರ ಹೂ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಮ್ಮ ಹೂ ಅಕ್ಷರ ಎರಡು ಒಟ್ಟಿಗೆ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರೋ 108 ಆದ್ಮೇಲೆ ಒಟ್ಟಿಗೆ ಓಂ ಸತ್ಯ ಕೈ ತುಂಬ सत्यदेवाय नमः सत्यात्मने नमः हम मार्तने पूजे सत्यभूता पुरुषाय नमः सत्यनाथाय नमः सत्यसाक्षिणे नमः सत्ययोगाय नमः सत्यज्ञानाय नमः सत्यज्ञानप्रियाय नमः सत्यनिधेय नमः सत्यसंभवाय नमः सत्यप्रमेय नमः सत्येश्वराय नमः सत्यकर्मणे नमः सत्यपवित्राय नमः सत्यमंगलाय नमः सत्यगर्भाय नमः सत्यप्रजापते नमः सत्यविक्रमाय नमः सत्यसिद्धाय नमः सत्यच्युताय नमः सत्यवीराय नमः सत्यबोधाय नमः सत्यधर्माय नमः सत्यप्रजाय नमः सत्यसंतुष्टाय ओम आवाय श्री महालक्ष्मी स्तोत्र पूजांच करिष्ये ओम पूजा ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಓಂ ಬೇಕಾದ್ರೆ ಇದೆ ತಗೊಳ್ಳಿ ಓಂ ಪ್ರಕೃತೆ ನಮಃ ಓಂ ವಿಕೃತೆ ನಮಃ ವಿದ್ಯಾಯ ನಮಃ ಸರ್ವಭೂತ ಪ್ರದಾಯ ನಮಃ ಶ್ರದ್ಧಾಯ ನಮಃ ಪುತ್ಯಂ ಸ್ವರೂಪೇ ನಮಃ ಪರಮಾತ್ಮಿಕಾಯ ನಮಃ ವಾಜೇ ನಮಃ ಪದ್ಮಾಲಯ ಪದ್ಮಾಯ ಶ್ರುತೇ ನಮಃ ಸ್ವಾಹಾಯ ನಮಃ ಸುಧಾಯ ನಮಃ ಸುಧಾಯ ನಮಃ ಧನ್ಯಾಯ ನಮಃ ಹಿರಣ್ಮೇ ನಮಃ ಲಕ್ಷ್ಮೀ ನಮಃ ವಿಭಾವನ್ಯೇ ನಮಃ ಆದಿತ್ಯಂ ದಿತ್ಯಂ ದೀಪ್ತಾಯ ನಮಃ ಸುಧಾಯ ನಮಃ ಸರ್ವಮಂಗಳಾಯ ಕಾಂತಾಯ ಕಾಮಾಖ್ಯಂ ಕರುಣ ಗ್ರಹ ಪ್ರದಾಯ ನಮಃ
ಬುದ್ಧ ಏನು ಅರಿವ ಅನುಗಾಯ ಮರಿವಲ್ಲವಾಮ ಶೋಗಾಮೃತಾಂ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ವಿಪ್ರಮಾಯ ಚಂದ್ರವದಾನ ಚಂದ್ರ ಪೂಜಾಯ ಚಂದ್ರ ರೂಪಾಯ ಇಂದಿರಾಯ ಇಂದು ಶೀತಲಾಂ ಹಲ್ಲಾಜಂ ಮುಷ್ಟೇನಂ ಶಿವಾಯಂ ಶಿವಗನೇನಂ ಸತ್ಯೇನಂ ವಿಮಲಾಯಂ ವಿಶದನಂ ತುಷ್ಟೇನಂ ದಾರಿದ್ರ್ಯ ನಾಚಿನ್ಯೇನಂ ಪ್ರೀತ ಮುಷ್ಕರ್ಣೇನಂ ಶಾಂತಾಯಂ ಶುಕ್ಲಮಾಲಾಂಬರಾಂ ಶ್ರೀಯೇನಂ ಭಾಸ್ಕರಂ ಬಿಲ್ವ ನಿಲಯಾಯಂ ವರಾರೋಹಾಯಂ ವಿಶಸ್ನೇನಂ ಮುಸದರಾಂ ಮೋದರಾಂ ಮಹನ್ಯಂ ಹೇಮಾಲಿನ್ಯೇನಂ ಧನ ಧಾನ್ಯ ನವದುರ್ಗಾಯ ಮಹಾಕಾಯ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಂ ತ್ರಿಕಾಲ ಜ್ಞಾನ ಸಂಪನ್ನ ಭುವನೇಶ್ವರ್ಯೇ ನಮಃ ಆವಾಹಿತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಕುಂಕುಮ ಅಷ್ಟೋತ್ತರ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸಾಕು ಓಂ ಆವಾಹಿತ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಈ ಕೇಳಿದ್ರೆ ಹಾಕಬೇಕು ओम प्राणाय स्वाहा ओम घनाय स्वाहा ओम उदराय स्वाहा ओम ब्रह्मणे स्वाहा आवाय लक्ष्मी देवताभ्यो आवाज देवताभ्यो नमः बलिहरणं विसर्जयामि ದೇವ್ರಿಗೆ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಈ ಬಲ್ ಬಂಗಾರಿಸ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಹಸು ಕೊಡ್ಬೇಕಂತ ಮರ್ತ್ಬಿಡ್ಬಾರ್ದು ಅದು ಈ ಕಡೆ ಬರೋಂಗೆ ಅಲ್ಲಿ ಹಿಂದಕ್ಕೆ ಇಡು ಪ್ರಾಯ ಇದು ಕಳಿಸ್ಬಿಟ್ಟು ಆಯ್ತು भवे जन्मनि जन्मनि पूर्ण फलं समर्पयामि ಆದಿಶ್ರೀ ಭಗವಂತನಾದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನು ಪೂರ್ವದಲ್ಲಿ ದೇವರ್ಷಿಯಾದ ನಾರದಿಗೋಸ್ಕರ ಯಾವುದನ್ನು ಹೇಳಿದನೋ ಆ ಸಮಸ್ತವನ್ನು ಹಾಗೆಯೇ ನುಡಿವೇನೋ ಸಾವಧಾನ ಚಿತ್ತರಾಗಿ ಕೇಳಿರಿ. ಲೋಕಾನುಗ್ರಹ ಮಾಡಬೇಕೆಂಬ ಬಯಕೆಯಿಂದ ನಾರದರು ಸಮಸ್ತ ಲೋಕವನ್ನು ಸುತ್ತುತ್ತಾ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದರೋ. ಅನಂತರ ಅಲ್ಲಿ ನಾನಾ ವಿಧವಾದ ಕಷ್ಟಗಳಿಂದ ಕೂಡಿದಂತ ಅನೇಕ ಯೋನಿಗಳಲ್ಲಿ ಉದ್ಭವಿಸುತ್ತಾ ತಮ್ಮ ಪೂರ್ವಾರ್ಜಿತ ಕರ್ಮಗಳಿಂದ ಕಷ್ಟಪಡುತ್ತಿರುವುದನ್ನು ನೋಡಿ ಈ ಲೋಕದ ಸಂಕಟಗಳ ಪರಿಹಾರ ಯಾವ ಉಪಾಯವು ಸಾಧ್ಯವಾಗಬಹುದೆಂದು ಮನಸ್ಸನ್ನು ಯೋಚಿಸಿ ವೈಕುಂಠವನ್ನು ತಲುಪಿದರೋ. ಅಲ್ಲಿ ಶುಭ್ರ ವರ್ಣ ಉಳ್ಳವನಾಗಿಯೂ 4 ತೋಳುಳ್ಳವನಾಗಿರುವ ಕಮಲಾಪ್ತಿಯನ್ನು ಕಂಡು ಬೆಲೆಯ ಅನಂತವಾದ ಪರಾಕ್ರಮವುಳ್ಳಂತಹ ಮನಸ್ಸುಗಳಿಗೆ ಅಗೋಚರವಾದಂಥ ಆದಿಯೋ ಮಧ್ಯವೂ ಕೊನೆಯೂ ಇಲ್ಲದಂತ ಗುಣಸ್ವರೂಪನಾದಂಥ ಸಕಲ ಭೋಗ ಭೂತಗಳಿಗೂ ಮೊದಲನೆಯಾದಂಥ ಭಕ್ತ ಧನ ಧಾನ್ಯಗಳನ್ನು ಸಮೃದ್ಧಿಪಡಿಸುವುದು, ಸಕಲ ಸೌಭಾಗ್ಯ ಸಂತಾನವನ್ನುಂಟು ಮಾಡುವುದು, ಎಲ್ಲಾ ಕಡೆಯಲ್ಲೂ ಜೀವವನ್ನುಂಟು ಮಾಡುವುದು. ಯಾವ ದಿನದಲ್ಲಿ ಮನುಷ್ಯನಿಗೆ ವ್ರತವನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಅಪೇಕ್ಷೆ ಉಂಟಾಗುವುದೋ ಆ ದಿವಸ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಗಳಿಂದ ಕೂಡಿ ಸಾಯಂಕಾಲದಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ರಚಿಸಬೇಕು. ಧರ್ಮದಲ್ಲೇ ದೃಷ್ಟಿ ಉಳ್ಳವರಾಗಿ ವಿಪ್ರರನ್ನು ಕೂಡಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಹಾಕುಪಾಲು ಭಕ್ಷ್ಯಗಳನ್ನು, ಬಾಳೆಹಣ್ಣು, ತುಪ್ಪ, ರವೆಯನ್ನು ತಂಬಿಟ್ಟು, ಶಕ್ತಿ ಏನೆಂದರೆ ಬೆಲ್ಲ ಸಕ್ಕರೆಗಳಿಂದ ಇಷ್ಟವಾದ ಅಕ್ಕಿ ಹಿಟ್ಟಿನ ತಂಬಿಟ್ಟು ಎಲ್ಲವನ್ನು ಕಾಲು ಭಾಗ ಸೇರಿಸಿ ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು. ಆ ಬಳಿಕ ವರದಕ್ಷಿಣೆಯನ್ನು ಬ್ರಾಹ್ಮಣರು ಅರ್ಪಿಸಿ ಕಥೆಯನ್ನು ಕೇಳಬೇಕು. ಅನಂತರ ಬಂಧುಗಳಿಗೂ ಇಷ್ಟಮಿತ್ರರಿಗೂ ಭೋಜನವನ್ನು ಮಾಡಿಸಿ ತಾನೂ ಭೋಜನವನ್ನು ಮಾಡಬೇಕು. ಈ ರೀತಿ ವ್ರತವನ್ನು ದೇವಾಲಯ, ನದಿ ತೀರ ಮೊದಲಾದ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಮಾಡಿದ ಬಳಿಕ
ನೃತ್ಯ ಗೀತಾದಿಗಳಿಂದ ಸ್ವಾಮಿಯನ್ನು ಧ್ಯಾನಿಸಿ ಸ್ವಗೃಹವನ್ನು ಕೊಟ್ಟು ಬರಬೇಕು. ಈ ಪ್ರಕಾರ 4 ವರ್ಷಗಳು ಇರುತ್ತನ್ನು ಆಚರಿಸಿ ಆದಿಯಲ್ಲಾಗಲಿ ಮಧ್ಯದಲ್ಲಾಗಲಿ ಕೊನೆಯಲ್ಲಾಗಲಿ ಉದ್ಯಾಪನೆಯನ್ನು ಮಾಡಿದರೆ ಪೂರ್ಣ ಫಲ ಪ್ರಾಪ್ತಿಯಾಗುವುದು. ಈ ಮೇರೆಗೆ ಮಾಡಲು ಖಂಡಿತವಾಗಿ ಮನುಷ್ಯರಿಗೆ ಅಭೀಷ್ಟ ಸಿದ್ಧಿ ಉಂಟಾಗುವುದು. ಈ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಇದಕ್ಕಿಂತಲೂ ಸುಖಕರವಾದ ಸುಲಭೋಪಾಯವು ಇಲ್ಲವೆಂದು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನು ನಾರದನಿಗೆ ಹೇಳಿದಕ್ಕೆ ಶೌನಕಾದಿಗಳಿಗೆ ಸೂತ ಮಹರ್ಷಿ ಹೇಳಿದಕ್ಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯವು ಸಮಾಪ್ತವಾದದ್ದು. ಓಂ ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಆವಾಯ ಕೈ ಮುಕ್ಕೊಳ್ಳಿ. ಪ್ರತಿದಿನದಲ್ಲೂ ದುಃಖಿತಾಗಿ ಏತಕ್ಕೋಸ್ಕರ ಸುತ್ತುತ್ತಿರುವೆ ಎಂದು ಕೇಳಲು ಆ ಭೂ ಸನ್ನಿಧಿಯನು, ಎಲೆ ಪ್ರಭುವೇ, ನಾನು ಅತಿ ದರಿದ್ರನು, ಭಿಕ್ಷಾರ್ಥಿಯಾಗಿ ತಿರುಗುತ್ತಿರುವೆನು. ನಿನಗೇನಾದರೂ ದಾರಿದ್ರ್ಯೋ ಹಣೋಪಾಯ ತಿಳಿದಿದ್ದರೆ ಕೃಪೆಯಿಂದ ಹೇಳು ಎನ್ನಲು ವೃದ್ಧ ಹೇಳುವನು. ಎಲೆ ಬ್ರಾಹ್ಮಣನೇ, ಸತ್ಯನಾರಾಯಣನೆಂದು ಕರೆಯಲ್ಪಡುವ ವಿಷ್ಣುವು ಕೋರಿದ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಕೊಡುವವನು ಬ್ರಹ್ಮಣೇ ಸ್ವಾಹ. ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಯಥಾಶಕ್ತಿ. ಓಂ ಸೋಮೋ ವಾಯೇತಸ್ಯ ರಾಜ್ಯಮಾದಸ್ತೆ ಯೋ ರಾಜಾಗಂ ರಾಜ್ಯೋ ವಸೋ ವೇರೇಜತೆ ದೇವಾಸುವಾನೇತಾನಿ ಹಂಚಾಮಿ. ಅನೇನ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವತಾಪ್ತಿ ಆ ವಯಸ್ಸನ್ನು ಹಳೆಯರೊಡನೆ ಮಂಗಳಸ್ನಾನ ಮಾಡಿ ನಿತ್ಯಕರ್ಮಗಳನ್ನು ಪೂರೈಸಿ ಬ್ರಾಹ್ಮಣರಿಗೆ ದ್ರವ್ಯವನ್ನು ದಾನ ಮಾಡಿ ಸ್ವಗ್ರಾಮವನ್ನು ಕುರಿತು ತಿಳಿದನು. ಸ್ವಲ್ಪ ದೂರ ಹೋಗುವಷ್ಟರಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಸನ್ಯಾಸಿ ವೇಷದಲ್ಲಿ ಬಂದು, ಎಲೆ ವರ್ತಕರೇ, ನಿನ್ನ ಹಡಗಿನಲ್ಲಿ ಇರುವುದೇನು ಎಂದು ಕೇಳಿದರು. ಧನಮದಾಂತರಾದ ವರ್ತಕರು ವಿಹಾರಿಸಿದರು. ಆಸೆಯಿಂದರು, ಎಲೆ ಸನ್ಯಾಸಿಯೇ, ನೆಮ್ಮದಿಯ ನೆಲೆಯಾಗಲಿ. ಪನ್ನೀರ ಅಭಿಷೇಕ ನಾ ಮಾಡಿದೆ, ಕರುಣಾಳು ನೀ ನನ್ನ ಕಾಪಾಡಿದೆ. ಬರಿದಾದ ಮಡಿಲನ್ನು ನೀ ತುಂಬಿದೆ, ನಾ ಕಾಣದಾನಂದ ನೀ ನೀಡಿದೆ. ಈ ಜೀವ ನಿನಗಾಗಿ ಮುಡಿಪಾಗಿದೆ, ನಾನಿಂದು ನಿನಗಾಗಿ ಪರಿತಪಿಸಿದೆ. ನೀ ಬಂದು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ, ಸುಖ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿಯ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ, ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ, ಕಾಪಾಡು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ.
सूदरग्रह परमेश्वरमी आवाजवदाशक्ति ताम्बूलं समर्पयामि आवाजवदाभ्यो नमः प्रार्थयामि पूजयामि आवाजवदाभ्यो नमः प्रार्थयामि पूजयामि चुचुरा आवाजवदाभ्यो नमः हरिद्राजमर्पयामि मुकोचमर्पयामि आवाजवदाभ्यो नमः प्रार्थयामि पूजयामि ओम तद्विष्णु परमं परमपरामश्चन्द्रयोदयः दिवे वचक्रातं मध्य प्रातः पञ्चमाजाग्रवांससमिन्धः ओम तद्विष्णु परमं पदं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षरातं तद्विप्रासविपन्नवाचाग्रवांससमिन्धते विष्णोर्यत्परमं पदं राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे तवे कामान् कामकामाय विषं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः जो वेदादो सुरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरीनत्याय परसमहेश्वरः आवाह्य श्री लक्ष्मी श्री सत्यानंद स्वामी देवताभ्यो नमः वेदोक्तमन्त्रपुष्पं समर्पयामि मनसोत्तिष्ठ प्रार्थनां समर्पयामि मनसಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೂ ಅಕ್ಷತೆ ಹಾಕೊಂಡು ಅಲ್ಲೇ 3 ಪ್ರದಕ್ಷಿಣೆ ಅವಸರವು मनसोत्तिष्ठ प्रार्थनां समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि तानि सिंहदेवदे पापोऽहं पापं त्राहि मां ಕೊಡ್ತೀಯಾ ಅಮ್ಮ ನೀ ಅದಿಟ್ಟು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ सत्यनारायण देवं वंदेहम कामदं प्रभुं लीलया सततं विश्वं येन तस्मै नमो नमः प्रार्थना मया आचरित व्रत फलसिद्ध्यर्थं सत्यानंद स्वामी स्वरूपाय ब्राह्मणाय उपायदानमहं करिष्ये सत्यनारायण इदं पुष्पम् आवाह्योदामिहो गन्धाः सुगन्धपुष्पाणि गन्धधूपद्वीपदे सकलाराध्यं आवाह्योदाभ्यो नमः विष्णु उपायदानं करिष्ये आवाह्योदाभ्यो नमः प्रार्थने आवाह्योदाभ्यो नमः प्रार्थना समर्पयामि ಇದನ್ನ ಆಸೆ ನೀವು ಕೂಡ ಕಟ್ಟಿಕೊಳ್ಳಿ ಅದಕ್ಕೆ ಕೈ ಮೇಲೆ ತುಳಸಿ ಹಾಕಿ ನೀರು ಹಾಕಮ್ಮ ಆ ತುಳಸಿ ಮೇಲೆ ತೆಂಗಿನಕಾಯಿ ಮೇಲೆ ಒಂದು ನೀರು ಹಾಕಿ ಆವಾಹ್ಯೋದಾಭ್ಯೋ ನಮಃ प्रीतिकामेषु तुभ्यं तं पददे नमः नमः सत्यज्योतिर्ज्ञाति आवाह्योदाभ्यो नमः सत्येशाय नमो नमः आवाह्योदाभ्यो नमः प्रार्थना ಈ ಕಡೆ ಬಂದು आवाह्योदाभ्यो नमः प्रार्थयामि पूजयामि आवाह्योदाभ्यो नमः सत्यनारायण स्वरूपದಲ್ಲಿ ನಾನು ಬರೆಯಬಹುದು ದೇವರು ಕಲ್ಪಿಸ್ತಾರೆ ಅಂತ ಕಾಣ್ತಿದೆ आवाह्योदाभ्यो नमः प्रार्थना समर्पयामि ತಗೊಳ್ಳಿ ಫಸ್ಟ್ ಅಣ್ಣ 3 ಪ್ರಸಾದ ಕೊಡಪ್ಪ ಉಪ್ಪು ಇಟ್ಕೋಬೇಕು ಮೇಡಮ್ 3 ಪ್ರಸಾದ ಕೊಡಿ ಬೇಗ ಇಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು ನೀನು आवाह्य श्री सत्यनारायण स्वामी प्रसाद सिद्धिरस्तु उत्तरोत्तर अभिवृद्धिरस्तु शरीरे जर्जरे शुभम आवाह्योदाभ्यो नमः पादोदकं पावनं शुभम आवाह्योदाभ्यो नमः आवाह्योदाभ्यो नमः पादो
ಅವ್ರು ಇಷ್ಟೊಂದು ಲಕ್ಷ ಸ್ವಲ್ಪ ಉಂಡೆ ಸಣ್ಣ ಕಟ್ಟಬೇಕು, ಅದೇ ಉಂಡೆ ಕಟ್ಟಿ ಅನ್ನೋದು. ಉಂಡೆ ಕೊಟ್ಟ ತಕ್ಷಣ ಗುಳುಕಂತ ಹಾಕೊಡ್ಬೇಕು ಊಟ ಆಮೇಲೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಬಿಟ್ರೆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪ್ರಸಾದ ಬಿಟ್ಟಂಗೆ ಆಗೋಯ್ತದೆ. ಅದಕ್ಕೆ ಉಂಡೆ ಮಾಡಕ್ಕೆ ಹೇಳೋದು ಅಷ್ಟೇ. ಈಗ ಕೈ ಜಾಬ್ ಮಾಡಿ. ಅಮ್ಮ ನೀವೆಲ್ಲ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರಿಗೆ ಫಸ್ಟು ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ಕೊಡಬೇಕು. ನೀವು ಕೂತ್ಕೊಳ್ಳಿ, ನೀವು ಕೂತ್ಕೊಳ್ಳಿ, ನೀವು ಬನ್ನಿ ಅಮ್ಮ, 5 ಜನ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ನೀವು ಬನ್ನಿ, ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ, ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ, ನೀವು ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಆಯ್ತಾಯ್ತು ಪ್ರತಿ ಬಿಡಿಸಿ. ಸರಿ ಮುಂಚಮ್ಮ ಬಿಟ್ಕೋ 5 ಪೀಸ್ ಟೇಕ್ ತಗೋ. ನಾನು ಹೋಗ್ಬೇಕು ಅರ್ಜೆಂಟು ಬಾ ಈಗ ಬೈ ತಗೋ. ಸರಿ ಅವರಿಗೆ ತಗಿಲ್ ಕತ್ತರಿ ಕೀಳಕ್ಕೆ ಇರುತ್ತಮ್ಮ. ಅವರಿಗೆ ಇಷ್ಟ ಈಗಮ್ಮ ಅಮ್ಮ ಇದು ದೊನ್ನೆಗೆ ಹಾಕಿದ್ದೀರ ಪ್ರಸಾದ ಎಲ್ಲಿಟ್ಟೆ ಬಿಟ್ಬಿಡಿ. ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಮ್ಮ. ಇವಾಗ ಇಟ್ಕೊಡಿ. ತಟ್ಟೆಲಿ ಇಟ್ಕೊಡಿ. ಬೇಕಾದ್ರೆ ಇದು ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ಏನು ಹೇಳಿ, ಹೂವು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದು ಅಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಗಂಟೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡಿ. ಇಟ್ಕೊಳ್ಳಿ. ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ತೆಗೆಬಿಡ, ಕುಂಕುಮ ತೆಗೆಬಿಡು, ಇರ್ಲಿ ಬಿಡು. ಕುಂಕುಮ ಬೇಕಾದ್ರೆ ತೆಗೆಬಿಡೋದು, ಎಲ್ಲ ಕೊಟ್ಟಾಯ್ತಲ್ಲ ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ತೆಗೆಬಿಡಲ್ಲ. ಇದು తీసి పక్కన ఇచ్చేది దాన్ని పెట్టుకొని ఇది కొట్టు. సరిపడుతుంది అని ಇದನ್ನ ಕೊಟ್ಟು ಆಯ್ತಾ. ಅವ್ರಿಗೆಲ್ಲ ಈಗ ಪ್ರಸಾದ ಕೊಡು, ತೀರ್ಥ ಕೊಡು, ತೀರ್ಥ ಹೋಗ್ಬಿಟ್ಟು ಪ್ರಸಾದ ಕೊಡು. ಕೊಡು, ಸೀರೆ ಬೆಚ್ಚಬೇಡ. ನೀನು ಪ್ಯಾಕೆಟ್ ಅದಕ್ಕೂ ಆಯ್ತು. ಬರ್ತೀವಿ. आराधितां देवानां पुनः पूजान्ति चित्रान् सोमदेवताभ्यो नमः। नव पूजान्ते चित्रं धारयामि, चापरमीजामि, नृत्यं दर्शयामि, नाट्यं दर्शयामि, गीतं श्रावयामि, वाद्यं श्रावयामि, आन्ध्वनिकाम् आरवयामि, अश्वान् समर्पयामि, गजान् समर्पयामि, ध्वजान् समर्पयामि, पुराणं श्रावयामि, पञ्चाङ्गं श्रावयामि, समस्त राजोपचार, दैवोपचार, भक्त्योपचार, सत्योपचार, मानसोपचार पूजां समर्पयामि, रथोपचार पूजां समर्पयामि। आवाज देवताभ्यो नमः। आवाज देवताभ्यो नमः। प्रार्थयामि, पूजयामि। आवाज देवताभ्यो नमः। ನೀವು ಬರೀ ಅಕ್ಷತೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಕೈಲಿ ಅಕ್ಷತೆ ಬರೀ ಅಕ್ಷತೆ ಕೈಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಓಂ ಆವಾಜ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಇಲ್ಲಿ ನೀರಾಗ್ತೀನಿ, ಅಕ್ಷತೆ ಮಾತ್ರ ಕೈಯಲ್ಲಿ ನೀರು ಕೆಳಗಡೆ ಬಂದ್ಬಿಡಿ. ಆವಾಜ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. पुनरन्यन्तरिचे ओम काभ्यो नमः। प्रसन्नाद्यं समर्पयामि। अक्षतालिकानि आवाज देवताभ्यो नमः।
ಪ್ರಾರ್ಥನಾ ಸಮರ್ಪಯಾಮಿ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಅಕ್ಷತೆ ಕೊಡೋದಿಲ್ಲ. ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಎಸ್ ಎಸ್ ಮುತ್ಯಾಜನ. ಈಗ ಅಕ್ಷತೆ ನೀರೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬಿಡೋದು. ಎಸ್ ಎಸ್ ಮುತ್ಯಾಜನ ಮೌಖ್ಯಾದ ಪೂಜಾ ಕ್ರಿಯಾಚು ನೂನಂ ಸಂಪೂರ್ಣತಾಂ ಯಾತಿ ಸಂಧ್ಯೋಪತೆ ತಂ ಮಂತ್ರ ಇನಂ ಕ್ರಿಯಾಜು ಕೋಯಿತಂ ಮಯಾ ದೇವ ಅನೇನ ಮಯಾ ಕೃತ ಪೂಜಾ ವಿಧಾನ ಶ್ರೀ ವಾಸುದೇವಾರ್ಪಣಮಸ್ತು. ಮಧ್ಯೆ ಮಂತ್ರ ತಂತ್ರ ಸುರವರ್ಣ ನ್ಯೂನಾತಿರಿಕ್ತ ಓಂ ದೋಷ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಾರ್ಥಂ ನಾಮಸ್ತ್ಯಂ ಶ್ರೀ ಓಂ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ಅನಂತಾಯ ನಮಃ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಅಚ್ಯುತಾಯ ಗೋವಿಂದೇಭ್ಯೋ ನಮಃ. ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇನ ನಿರ್ವಾ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರವೃತ್ತಿರ್ವಾವಾತ್ ಕರೋ ನೀರಷ್ಟು ಹಾಗೆ ಇದೆ. ನೀರು ಹಂಗೆ ಅಷ್ಟು ಅವಾಜ್ ಕರೋಮಿಂದ ಸರ್ವಂ ಪರಸ್ಮೈ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣಾಯ ಸಮರ್ಪಯಾಮಿ. ಕೈ ಮುಗಿಬಿಡಿ. ಎಲ್ಲ ಇಟ್ಬಿಡಿ ಕೈ ಮುಗಿಬಿಡಿ. ಎಲ್ಲ ಫಲ ಕೊಡಪ್ಪ ಅಂತೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಿರ್ವಿಘ್ನವಾಗಿ ಒಳ್ಳೆಯ ಕೆಲಸಲಾಗಿದೆ. ಲೇಟ್ ಆಯಿತು ಅಂತ ಮನಸ್ಸಲ್ಲಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಓಕೆ. ಇವತ್ತು ಶುಕ್ರವಾರ ಆದ್ದರಿಂದ ಈ ಕೆಲಸ ಆಗಿರೋದು ಈ ಕೆಲಸ ಆಗಿರೋದು ಶುಕ್ರವಾರ ತೆಗೆದುಕೊಳ್ಳ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೊರಾಟು ಅಡಿಕೆ ತೆಗೆದು ಬೇರೆ ಬೇರೆ ಪುಸ್ತಕ ಹೇಳಿದ್ದಲ್ವಾ ಬೇಡಲ್ವಾ? ಆವಾಯ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಮನಸ್ಸಂಕಲ್ಪಿತ ಸಿದ್ಧಿರಸ್ತು. ಸಿದ್ಧರಾಜ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಪ್ರಸಾದ ಅನುಗ್ರಹ ಸಿದ್ಧಿರಸ್ತು. ನನ್ನ ಬೇಕಾದ್ರೆ ಈಗ ಇದು ಟೋಟಲ್ ನಮ್ದಿಲ್ಲ. ಇದು ತಗೊಂಡು ಅವ್ರಿಗೆ ಕೊಡಿ. ಎಷ್ಟೆಷ್ಟು ಬೇಕು ಇಟ್ಟಿರಾ ಸರ್ ಅಕ್ಕಿ. ಸಾಂಬಾರು ಹಾಕ್ಬೇಕು.